హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. వెల్కమ్ టు జావా ట్యుటోరియల్. ఈ వీడియోలో మనం జావాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టలేషను, అట్లాగే జావాకి అవైలబుల్గా ఉన్నటువంటి ఐడిఈస్ ఏంటి, అలాగే వాటిలో నుంచి ఒక ఐడిని సెలెక్ట్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మనం ఒక ఫస్ట్ డెమో ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్ మీకు జావా గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే దెర్ ఈజ్ ఏ వెబ్సైట్ కాల్డ్ TIOBE అనేటువంటి ఒక వెబ్సైట్ ఉందండి. అది మీరు చెక్ చేసుకోవచ్చు. దాని యొక్క స్క్రీన్స్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ TIOBE అనేటువంటి ఈ వెబ్సైట్ జనరల్గా ఇండెక్సింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. టాప్ 10 లాంగ్వేజెస్ యొక్క ఆగస్టులో టాప్ 10 లాంగ్వేజెస్ యొక్క యూసేజ్ ఎలా ఉంది అనేటువంటిది డిఫరెంట్ సోషల్ నెట్వర్క్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, అలాగే ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషను, లింక్డ్ఇన్, ఇవన్నీ మొత్తం రకరకాలైనటువంటి గూగుల్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఉపయోగించి ఎవ్రీ మంత్ యూసేజ్ ఎలా ఉందనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో వాటికి టాప్ 10 ర్యాంక్స్ ఇస్తూ ఉంటుంది, వాటి పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ అదే మంత్ లాస్ట్ ఇయర్ యూసేజ్ ఎట్లా ఉంది అనేది కూడా కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి పెరిగిందా తగ్గిందా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మోర్ ఆర్ లెస్ ఒక 1 or 2% ఓకే చేంజెస్ ఉన్నా కూడా పాపులర్ లాంగ్వేజెస్ ఏంటనేటువంటివి, అంటే యూసేజ్లో ఉన్నటువంటి పాపులర్ లాంగ్వేజెస్ ఏంటనేటువంటివి తెలుస్తుంది. అందుకోసం మీకు ఈ ఇండెక్సింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆగస్టు 2020 అండ్ ఆగస్ట్ 2019 ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యూసేజ్, ఈ 2 నెలల్లో ఆ టాప్ 10 లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీకు టాప్ 10 లిస్ట్ కనుక తీసుకుంటే సి, జావా, పైథాన్, C++, C#, VB, జావా స్క్రిప్ట్, ఆర్ లాంగ్వేజ్ అండ్ PHP అండ్ SQL అనేవి ఉన్నాయి. సో ఇక్కడ జావా తీసుకోండి, జావా అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ 2019లో ఆగస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లాగే నవ్ 2020లో ఆగస్టులో కూడా జావా సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లాగే దాని యొక్క యూసేజ్ రేటింగ్స్ 14% అనేటువంటిది ఉండటం జరిగింది. సో ఒక 1% తగ్గినా కానీ ఇవి అంతా 100% యాక్యురేట్ అనలేం, కానీ మ్యాక్సిమం యాక్యురేట్గా ఉంటాయి చాలా వరకు. అంటే ఒక 80% అబౌవ్ యాక్యురసీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి జావా లాంగ్వేజ్ ఎప్పుడూ కూడా టాప్ 5లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఇంకొక ఇదే వెబ్సైట్ వాళ్ళు ఇంకొక స్టాట్స్ మనకి ప్రొవైడ్ చేశారు. ఏంటంటే అది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఫ్రమ్ 2001 నుంచి 2019 వరకు కనుక తీసుకున్నట్టయితే మీకు టాప్ 5లో చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్ జావా. సో 16% ఉంది. సో అంటే ఇట్ ఈస్ అ పాపులర్ లాంగ్వేజ్. సో ఇంతకుముందు చూసింది మీరు మంత్ వైజ్ యూసేజ్ స్టాట్స్, ఇది పాపులారిటీ. సో కాబట్టి ఇక్కడ ఇది 2001 నుంచి 2019 వరకు, అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్లో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే మ్యాక్సిమం ఆర్ మినిమం తీసుకున్నా కూడా టాప్ 5లో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే టాప్ 3లో ఉంటుంది. ఈ జావా సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. జావా 8 కానీ జావా 11 కానీ రెండిట్లో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అట్లాగే మీకు ఇక్కడ 3 లింక్స్ ప్రొవైడ్ చేశాను నేను. జావా 8కి సంబంధించినటువంటి లింక్ ఒకటి, జావా 11కి ఒకటి, అట్లాగే మీకు కావాల్సినటువంటి అన్ని జావా వెర్షన్స్ కూడా ఉన్నటువంటి లింక్స్ ఇవి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ లింక్స్ను ఉపయోగించి మీరు జావాని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునేది జావా SC డెవలప్మెంట్ కిట్. తర్వాత లైసెన్స్కి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి కొంత మీకు దాని మీద ఐడియా ఉంటే మంచిది, బట్ అది మీకు యాక్చువల్లీ లెర్నర్స్కి అవసరం లేదండి. కాబట్టి నేను దీని గురించి ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఓన్లీ ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జావా యొక్క లైసెన్సింగ్ సిస్టమ్ అనేటువంటిది మారింది. ఓకే, ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మారతాయి అని తెలియటం కోసం మాత్రమే ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ లింక్స్లో ఉన్నటువంటి డేటాని మీరు స్టడీ చేసి ఒక ఐడియాకి రావచ్చు. సో కాబట్టి జావాలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్, అట్లాగే కమర్షియల్గా జావాని ఉపయోగించుకునేటువంటి కంపెనీస్ ఇట్లాంటివి, అలాగే సపోర్ట్ కావాలనుకునేటువంటి వాళ్ళు, ఒరాకిల్ యొక్క సపోర్ట్ కావాలనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ లైసెన్సింగ్ సిస్టమ్స్ని స్టడీ చేయడం మంచిది. బట్ ఒక స్టూడెంట్గా, ఒక లెర్నర్గా జావాని నేర్చుకునేటువంటి వాళ్ళగా మనకి లైసెన్సింగ్ సంబంధించినటువంటి టెన్షన్స్ మనకి లేవు. ఐడిఈస్,
సో జావా ప్రాజెక్ట్కి అంటే ఐ మీన్ జావా ప్రోగ్రామింగ్ చేయదలుచుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఐడిఈని యూజ్ చేయాలట. ఇక్కడ జావా నేర్చుకోవడం వేరు, జావా మీద ప్రాజెక్ట్ చేయడం వేరు. కాబట్టి ఒక నోట్ ప్యాడ్ తీసుకుని నేను అందులో ఒక జావా ప్రోగ్రామ్ రాసి ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్తో నేను ప్రాజెక్ట్ చేస్తాను అని అంటే కనుక ఏమాత్రం కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఐడిఈని యూజ్ చేయాలి. అంటే ఒక ఫైల్ బేస్డ్ ప్రోగ్రామ్కి ఒక ప్రాజెక్ట్కి మధ్య తేడా ఉంది. ఎంత తేడా ఉంటుందంటే సింపుల్ అండి. ఫైల్ బేస్డ్ ప్రోగ్రామ్ అంటే ఒక ఫైల్, ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఫైల్స్, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ఫైల్ బేస్డ్ ప్రోగ్రాంలో మీరు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక టెక్నాలజీ మాత్రమే యూజ్ చేస్తారు, అంటే జావా. కానీ జావాను ఉపయోగించి మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు మల్టిపుల్ టెక్నాలజీస్ వాడతారు. అంటే ఇది హోమోజీనియస్, ప్రాజెక్ట్ అనేటువంటిది హెట్రోజీనియస్ అవుతుంది. సో ఈ విధంగా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాజెక్ట్. కానీ రియల్ టైంలో మనకి ఏం కావాలండి? ప్రాజెక్టే కావాలి. మీరు ఇప్పుడు జావా నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న తర్వాత మీరు జావా యొక్క ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలి. సో కాబట్టి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంపెనీ ఏం చూస్తుందండి? ఐడిఈ. ఓకే అండి, జావా యూజింగ్ సో అండ్ సో ఐడిఈ, అంతేగాని జావా యూజింగ్ నోట్ ప్యాడ్ అని చెప్పని ఎక్కడ అనరు. కాబట్టి ఖచ్చితంగా మనం ఐడిఈ మీద కూడా మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. కాబట్టి అలాంటి ఐడిఈస్ మనకి జావాలో చాలా ఉన్నాయండి. అందులో నుంచి నేను 3 తీసుకున్నాను. ఒకటి నెట్ బీన్స్, 2 ఎక్లిప్స్, 3 జెట్ బ్రెయిన్స్ వాళ్ళ యొక్క ఇంటెలిజే. సో ఈ మూడింటి యొక్క లింక్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జావాని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే అండి, సో జావా 8 మనం డౌన్లోడ్ చేసుకుందాం. తర్వాత ఎక్లిప్స్ ఐడి డౌన్లోడ్ చేసుకుందాం. మీరు మిగతావి కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఒక దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మిగతా వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే అండి, సో ఫస్ట్ స్టార్ట్ విత్ 1, అంతేగాని అన్నీ స్టార్ట్ చేసేద్దాము, అన్నీ ఇన్స్టాల్ చేసేసుకుందాం అని మాత్రం అనుకోకండి. ఓకే, ఏదైనా ఒక దాంతో స్టార్ట్ చేసి అందులో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓకే అండి అప్పుడు మిగతా స్టార్ట్ చేయండి. ఇన్స్టలేషన్ అనేటువంటిది చూద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ లింక్స్ ఓపెన్ చేసి పెట్టానండి. జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8. సో ఇక్కడ ఇందులో మీరు ఈ టెక్స్ట్ చదివినట్టయితే క్లియర్గా తెలుస్తుందండి. ఇదిగోండి లైసెన్సింగ్స్, వాటికి సంబంధించినటువంటి అవి ఎలా మారినాయి అవన్నీ కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం విండోస్ బేస్డ్ అయితే విండోస్ బేస్డ్లోకి, లైనెక్స్ అయితే లైనెక్స్ ఏదైతే అది. ఇక్కడ చూడండి విండోస్ 86 అండ్ విండోస్ 64 ఇట్లా 2 ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీది 86ఆ 64ఆ అది ఎలా తెలుస్తుందండి? ఇలా ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ టైప్ అనే చోట 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 64 బేస్డ్ ప్రాసెసర్. సో ఎప్పుడైతే ఇక్కడ మీకు 64 అని వచ్చిందో అప్పుడు మీరు జావాలో కూడా 64 బిట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవ్వండి విండోస్ X64 166 MB ఉంది. ఇక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ ద లైసెన్సింగ్. ఇక్కడ చూడండి ఐ రివ్యూడ్ అండ్ యాక్సెప్ట్ ద ఒరాకిల్ టెక్నాలజీ నెట్వర్క్ లైసెన్స్ అగ్రిమెంట్. ఇది OTNL అంటారు దీన్ని. సో కాబట్టి మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఏ లైసెన్సింగ్ బేస్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మనం లెర్నర్ కాబట్టి స్టడీ చేయకపోయినా వచ్చే ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ డౌన్లోడ్. సో ఇక్కడ ఒరాకిల్ అకౌంట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. సో మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ ఒరాకిల్ అకౌంట్ ఉంది, సో కాబట్టి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేయడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను. తర్వాత ఐడిఈస్లోకి వద్దామండి. ఐడిఈస్లో నెట్ బీన్స్, ఎక్లిప్స్ అండ్ ఇంటెలిజే. ఓకే, సో ఈ ఇంటెలిజేలో మనకి యాక్చువల్గా ఏంటంటే ఇలా 2 వెర్షన్స్ ఉంటాయి, అల్టిమేట్ అండ్ కమ్యూనిటీ అని. ఇది విండోస్ బేస్డ్, మ్యాక్, లైనెక్స్ మూడింటి బేస్డ్ ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ అనేటువంటిది ఫ్రీ ఎడిషన్ అండి. అలా కాకుండా మీరు ఈ ఫుల్ అన్ని ఫీచర్స్ సపోర్ట్ చేసేది కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇది 30 days ట్రయల్ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి నేను అందుకని ఇంటెలిజేని స్కిప్ చేయడం జరుగుతుంది, అంటే తర్వాత మనకి ప్రాబ్లం రాకుండా. ఇది ఎక్లిప్స్. సో ఇక్కడ కూడా మనకి చూడండి మ్యాక్ ఓఎస్, విండోస్, లైనెక్స్ అని ఉంది. రైట్, ఇక్కడ ఇందులో చూడండి ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్.
అలాగే ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్. సో ఫస్ట్ గో విత్ ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. సో విండోస్ 64 బిట్ కావాలా, మ్యాక్ కావాలా, లైనక్స్ కావాలా? ఓకే అండి, విండోస్ 64 బిట్ డౌన్లోడ్. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే మనకు ఇంకొక ఐడిఈ కూడా ఉంది, నెట్ బీన్స్. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెట్ బీన్స్ 12 LTS. ఎప్పుడైనా సరే దేంట్లో అయినా సరే మీరు LTS వెర్షన్నే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఓల్డ్ రిలీజెస్ కనుక కావాలనుకున్నట్టయితే ఇదిగోండి ఓల్డర్ రిలీజెస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్. సో విండోస్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, వీ సజెస్ట్ ద ఫాలోయింగ్ మిర్రర్ సైట్ ఫర్ యువర్ డౌన్లోడ్ అన్నాడు. సో దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ డౌన్లోడ్ అవుతాం. రైట్ నౌ మీరు జావా 8ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్లిప్స్ కానీ నెట్ బీన్స్ కానీ రెండింటిలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ఇన్స్టలేషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఒక ఐడిఈ అండ్ జావా. సో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకుని కొంత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, కొంత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మిగతా ఐడిఈస్ కూడా ట్రై చేయవచ్చు. వీటి యొక్క డౌన్లోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని ఫస్ట్ మనం జావా ఇన్స్టాల్ చేయాలండి, ఆ తర్వాతే ఐడిఈ ఇన్స్టాల్ చేయాలి. జావాలో మనకి జనరల్గా 2 రకాల పదాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి. జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్, దీన్నే ఎక్కువగా జేడీకే అని పిలుస్తారు. తర్వాత జావా ఎస్సీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, దీన్నే జేఆర్ఈ అని పిలుస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే 2 పాయింట్స్లో, జావాను ఉపయోగించి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళకి జేడీకే కావాలి. సో ఈ డెవలప్మెంట్లో ఉండేటువంటి చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఇంపార్టెంట్గా 3 పాయింట్స్: కోడ్ రాయటం, కంపైల్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం. ఈ 3 పాయింట్స్. సో ఈ 3 డెవలపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి జేడీకే కావాలి. ఇక 2 జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. పేరులోనే ఉందండి, రన్ టైమ్ అంటే ప్రాజెక్ట్ని రన్ చేసి చూసుకోవడం, అంటే ఎగ్జిక్యూట్ చేయడం. సో డెవలపర్ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ని ఫైనల్గా మనం క్లయింట్ సిస్టమ్స్ మీద డిప్లాయ్ చేసి దాన్ని రన్ చేసి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కడైతే కేవలం ప్రాజెక్ట్ యొక్క రన్నింగ్ రిక్వైర్మెంట్ మాత్రమే ఉంటుందో అక్కడ జేఆర్ఈ ఉంటే చాలండి. సో ఈ విధంగా జేడీకే అనేటువంటిది డెవలపర్కి కావాలి, జేఆర్ఈ అనేటువంటిది క్లయింట్ యొక్క సిస్టమ్స్కి కావాలి. జేడీకే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు జేడీకేలో జేఆర్ఈ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మళ్ళీ మీరు జేఆర్ఈని సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్, మన యొక్క సాఫ్ట్వేర్స్ మనం డౌన్లోడ్ చేసినవన్నీ కూడా కంప్లీట్గా డౌన్లోడ్ అయినాయండి. వాటిని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇనీషియల్గా నేను 3 సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేశాను. ఒకటి ఇదిగోండి జేడీకే 8 రిలీజ్ అయిన తర్వాత దానికి 261 అప్డేట్స్ అనేటువంటివి రావడం జరిగింది. అంటే దానికి 261 మోడిఫికేషన్స్ జరిగినాయి అని అర్థం, లేదా 261 ఎన్హాన్స్మెంట్స్ అనేవి అనుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్, ఐడిఈస్ మనం 2 ఇన్స్టాల్ చేయడం జరిగింది, 2 డౌన్లోడ్ చేయడం జరిగింది. ఒకటి ఎక్లిప్స్, 2 అపాచీ. సో ఫస్ట్ నా సిస్టంలో జావా ఉందో లేదో ఒకసారి చూద్దాం. దానికి 2 రకాల పద్ధతులు. మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి మీ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర జావా అని టైప్ చేయండి. జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. అంటే బేసిక్గా ఆ జావా కమాండ్ని మన ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ చేయలేదు. అంటే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, జావా కమాండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవునంత మాత్రాన మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయి లేదు అని చెప్పలేం ఖచ్చితంగా. ఎందుకంటే పాత్ సెట్టింగ్ చేయకపోతే మీకు ఈ జావా కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావు. కాబట్టి మీ సిస్టంలో సి డ్రైవ్లో ఎక్కడైనా సరే జావాకి సంబంధించినటువంటి ఫోల్డర్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఓకే రైట్. ఒకటి, ఇన్స్టాల్ అలా ఫోల్డర్ ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం లేదండి. మనం ఇప్పుడు ఈ వెర్షన్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్టాల్ చేసుకుని ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు. కాబట్టి మీరు సి డ్రైవ్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవద్దు కూడా. ఓకే అండి, చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు. నా ఈ జావా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ జేడీకే ఫైల్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో దీని మీద ఇలా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు మళ్ళీ రెడ్ కలర్లో చూపిస్తుంది, ద టర్మ్స్ అండర్ విచ్ దిస్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ లైసెన్స్ హ్యావ్ చేంజ్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే అండి. మీరు ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఇన్స్టలేషన్ స్క్రీన్స్ కనుక ఫాలో అవుతున్నట్టయితే కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఆ వెర్షన్ గురించి తెలుస్తూ ఉంటుందండి. రైట్. ఇక్కడ చూడండి,
మీకు ఏమి ఇన్స్టాల్ అవుతున్నాయండి? 3 డెవలప్మెంట్ టూల్స్, సోర్స్ కోడ్, అట్లాగే జేఆర్ఈ. మీకు ఇందాక చెప్పాను నేను. జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా జేఆర్ఈ వస్తుంది అని. ఇక్కడ చూస్తే ఈ సాఫ్ట్వేర్ ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతోంది అనేది ఇక్కడ ఉంది చూడండి. సి డ్రైవ్లో, ప్రోగ్రామ్ ఫైల్స్లో, జావాలో జేడీకే 1.8.0_261 అనేటువంటిది. ఇక్కడ మీరు ఈ పాత్ పెద్దదవుతోంది అని అనుకున్నట్టయితే కనుక చేంజ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నది మీరు ఈ సి డ్రైవ్లో C:/ దగ్గర నుంచి అప్ టు ఈ జావా వరకు తీసేస్తే డైరెక్ట్గా సి డ్రైవ్లో జేడీకే 1.8లో ఇన్స్టాల్ అవుతుందండి. సో అలానా చేయొచ్చు, లేదా ఫుల్ పాత్ ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. క్లిక్ ద నెక్స్ట్ బటన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వన్స్ జావాకి సంబంధించినటువంటి లైబ్రరీ ఏపీఐ ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ అయిన తర్వాత జేఆర్ఈ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేంజ్ టు ఇన్స్టాల్ జావా టు ఏ డిఫరెంట్ ఫోల్డర్ ఉంది. అది మీకు కావాలంటే మార్చుకోవచ్చు అండి, లేదంటే సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో జేఆర్ఈ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో జేఆర్ఈకి సెపరేట్ ఫోల్డర్ వచ్చింది, అలాగే ఏపీఐస్కి వాటన్నిటికి కూడా సెపరేట్ ఫోల్డర్, అంటే జేడీకేకి సెపరేట్ ఫోల్డర్ వచ్చింది. క్లిక్ ద నెక్స్ట్ బటన్. ఈ స్క్రీన్ మీద వచ్చేటువంటి ఈ మెసేజెస్ ఒకసారి చూడండి. జావా 25 years కంప్లీట్ అయింది. ఓకే అండి, అంటే 1996 దగ్గర నుంచి ఇప్పటి వరకు. Now finally Java SE Development Kit 8 update 261 successfully installed. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంది. ఇది మీరు కావాలంటే క్లిక్ చేసుకుని డాక్యుమెంటేషన్ ఇలాంటివన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ మనం ఆ స్టెప్స్కి వెళ్ళలేదు. జస్ట్ సింప్లీ క్లిక్ ద క్లోజ్ బటన్. Java C is not recognized as internal or external command అని ఉంది. సో ఇప్పుడు మనం ఈ పాత్ సెట్టింగ్ ద్వారా ఈ జావా కమాండ్స్ని మనం ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసేటట్టుగా సెట్ చేసుకోవాలి. సో ఇట్లా ఇది ఎలా సెట్ చేయాలి? మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి, అంటే మీ యొక్క హార్డ్ డిస్క్ని ఎక్స్ప్లోర్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, ఎందుకంటే మీకు చాలా సిస్టమ్స్లో మళ్ళీ మై కంప్యూటర్ అని కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, ఐకాన్స్ ఇవంతా కూడా ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ దిస్ పీసీ అని ఉంటుంది. ఓకే అండి, లేదా మై కంప్యూటర్ అని కూడా ఉండొచ్చు. ఈ దిస్ పీసీ అనే దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ కింద అన్నిటికన్నా కింద చూడండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది, ఇక్కడికి రండి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ 2 రకాలు ఉంటాయండి, సిస్టమ్ వేరియబుల్స్, యూజర్ వేరియబుల్స్. మీరు ఈ సిస్టమ్ వేరియబుల్స్ని కదపకండి. ఓకే, నా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ యూజర్ వేరియబుల్స్ అని చెప్పనుంది. ఈ యూజర్ వేరియబుల్స్లో మీరు ఒక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేయండి, లేదా ఇక్కడ ఆల్రెడీ పాత్ అని ఉంది కదా, ఈ పాత్ అన్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎడిట్ అనండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్కడైనా మీకు జావా అని కనపడుతుందేమో చూడండి, లేదు. నా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ జావా కమాండ్స్ యొక్క ఫోల్డర్ పాత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో అది ఎలా తెలుస్తుంది మనకి? సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో ఇదిగోండి జేడీకే 1.8 ఇది జేఆర్ఈ. నౌ జేడీకే నెక్స్ట్ బిన్, ఇదిగోండి ఇవే మనం ఉపయోగించే కమాండ్స్, జావా, జావా సి ఇవన్నీ. నా ఈ పైన ఉన్న పాత్ని కాపీ చేసుకోండి. ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మీకు అదంతా పాత్ కింద మారుతుంది. ఈ పాత్ని కాపీ చేసుకుని ఇవ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పాత్ యొక్క వాల్యూస్. వీటిని మీరు పొరపాటును కూడా డిలీట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ చేయొద్దండి. జస్ట్ క్లిక్ ద న్యూ బటన్. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. నా క్లిక్ ఓకే. కావాలంటే ఇంకొకసారి పాత్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎడిట్ అనండి. ఇక్కడ చెక్ చేసుకోండి, సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 1.8.0_261/bin అని ఉంది. ఏంటి ఇది యాక్చువల్లీ అంటే
సారీ, ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేయలేదు. ఇక్కడ జావా సి. Now it is showing the help of or the options of Java C command. ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా, ఇక్కడ చూడండి సి డ్రైవ్లో ఉండి నేను జావా సి అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సపోజ్ ఇప్పుడు నేను డి డ్రైవ్కి మారాను అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మీరు జావా సి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ డ్రైవ్కి మారాను అనుకోండి, ఇక్కడ నుంచి కూడా నేను జావా సి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్కడి నుంచి అయినా సరే నేను జావా కమాండ్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇలా ఎలా జరిగిందండి, మీరు ఎప్పుడైతే కమాండ్ అనేటువంటిది ఇవ్వటం జరిగిందో అప్పుడు ఆ కమాండ్ యొక్క ఫైల్ కోసం లేదా కమాండ్ యొక్క ప్రోగ్రామ్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పాత్లో చెప్పబడినటువంటి ఫోల్డర్స్లోకి వెళ్ళి వెతకడం జరుగుతుంది. అక్కడ మీ జావా కమాండ్ ఆటోమేటిక్గా అవైలబుల్ అవుతుంది. దెన్ ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ చూపించడం జరుగుతుంది. ఆ విధంగా మనం హార్డ్ డిస్క్ యొక్క ఫైల్ సిస్టంలో ఎక్కడి నుంచి అయినా సరే జావా కమాండ్స్ని ఉపయోగించుకోవచ్చు. నా మనకి జావా సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం నెట్ బీన్స్ కానీ ఎక్లిప్స్ కానీ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఈ ఎక్లిప్స్ అనేటువంటిది మీకు కంప్రెస్డ్ ఫైల్ రూపంలో ఉంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్లిప్స్ ఫైల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయింది. దీని లోపల మీకు ఎక్లిప్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది, రైట్. నా ఈ ఎక్లిప్స్ అనేటువంటి ఈ ఫోల్డర్ని నేను సి డ్రైవ్లో కాపీ చేసుకున్నానండి. ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఎక్లిప్స్ అనేటువంటి ఒక ఫైల్ నేమ్ కనిపిస్తుంది. అంటే ఆ పేరుతో చాలా ఫైల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఐకాన్ ఒకటి ఉంది ఎక్లిప్స్, అలాగే రైట్ సైడ్ చివరి చూస్తే అప్లికేషన్ అని ఉంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూడండి సెలెక్ట్ ఏ డైరెక్టరీ యాజ్ వర్క్ స్పేస్ అని ఉంది. మీరు ఏదైనా ఒక ఫోల్డర్ని వర్క్ చేయడానికి వీలుగా క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. డెమోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఈ డ్రైవ్లో. సో ఇప్పుడు మీరు బ్రౌజ్లోకి వెళ్ళి ఈ డ్రైవ్లో ఈ డెమోస్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ అనండి. సో ఇప్పుడు మీకు ఈ డ్రైవ్లో డెమోస్ అనేటువంటి ఫోల్డర్ మీ యొక్క వర్క్ స్పేస్ కింద క్రియేట్ చేయబడింది. నౌ క్లిక్ ద లాంచ్ బటన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక చెక్ బాక్స్ ఉంది, యూజ్ దిస్ యాజ్ ద డిఫాల్ట్ అండ్ డో నాట్ ఆస్క్ అగైన్ అని ఉంది. అంటే ఇదే సెట్టింగ్, అంటే ఇదే ప్రాపర్టీ అన్నిటికీ యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా ఇది ఎక్లిప్స్ ఐడి చూడండి, డెమోస్ -ఎక్లిప్స్ ఐడి అని వచ్చినాయి పైన, రైట్. ఇది వెల్కమ్ స్క్రీన్. ఈ వెల్కమ్ స్క్రీన్లో మనకి రకరకాలైన ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో చూడండి క్రియేట్ ఎ న్యూ జావా ప్రాజెక్ట్ అని ఉంది. సో ఇట్లా మనం ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అట్లాగే ఇక్కడ ఈ కింద బాటంలో మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఇక్కడ ప్రోగ్రెస్ బార్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. ఈ స్క్రీన్ కూడా క్లోజ్ చేస్తాం. నా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మీరు క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ. ఓకే, ఇక్కడ చూడండి యూజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ JRE. ఇక్కడ చూడండి యూజ్ డిఫాల్ట్ లొకేషన్, ప్రాజెక్ట్ నేమ్ మై ఫస్ట్. ఇక్కడ మీరు ఎడిషనల్ ఆప్షన్స్ ఏమైనా కావాలనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. మై ఫస్ట్ అంటే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, మీకు అప్పట్లో చెప్పాను స్టార్టింగ్లో ఫైల్ బేస్డ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ రెండింటికి తేడా ఉందని. ఓకే రైట్, ఇక్కడ చూడండి రకరకాల ట్యాబ్స్ ఉన్నాయి, స్టోర్స్, ప్రాజెక్ట్స్, లైబ్రరీస్. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దాం. నా ఇక్కడ మై ఫస్ట్ అని ఉంది, అందులో ఒక సబ్ ఫోల్డర్ SRC అని ఉంది. మీరు ఫినిష్ అనండి. రైట్, ఇప్పుడు ఇక్కడ మై ఫస్ట్ అన్న దాన్ని ఇలా ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ SRC అని ఉంది. సో ఈ SRC అంటే సోర్స్ అని. నా దీని మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలి, ఒక జావా ఫైల్ కావాలి మీకు. ఓకే రైట్, ఇక్కడ చూడండి నేమ్ డెమో. demo.java అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇందులోకి ఎంటర్ అయ్యి సో దిస్ ఈజ్ చూడండి ఇక్కడ మై ఫస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకుంటే అందులో SRC అనేటువంటి సబ్ ఫోల్డర్లో, ఆ సబ్ ఫోల్డర్లో demo.java అనే ఫైల్లో అగైన్ డెమో అనేటువంటి ఒక జావా క్లాస్. సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, దీని మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి చూడండి. చూడండి ఈ ఆప్షన్స్ అన్ని చూడండి, ఇక్కడ బిల్డ్ అని ఉంది, అట్లాగే సోర్స్ అని ఉంది, రైట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, రిఫరెన్సెస్, రిఫ్రెష్, రన్ యాజ్ అని ఉంది, అలాగే డీబగ్ యాజ్ అని ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు రకరకాలైనటువంటి అంటే ఆ ఫైల్ మీద మనం రైట్ క్లిక్ చేసినప్పుడు దేని మీద రైట్ క్లిక్ చేస్తే దానికి రిలవెంట్గా ఉండేటువంటి ఆప్షన్స్ వస్తాయండి. రైట్ క్లిక్ చేసినప్పుడు అన్నిటికీ ఒకే రకమైన ఆప్షన్స్ రావు. ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ మారుతాయి, ఫైల్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ యొక్క టైప్ని బట్టి కూడా ఆపరేషన్స్ మారటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రన్ యాజ్ అని ఉంది. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. రైట్, ఈ కింద చూడండి మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ యూజింగ్ ఎక్లిప్స్ అన్నది. సో ఇది బేసిక్గా ఒక ప్రోగ్రామ్. ఇక్కడ ఇందులో demo.java అనేటువంటి ఒక ఫైలే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలిందంతా కూడా కంప్లీట్లీ ప్రాజెక్ట్కి సంబంధించిందే. సో అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి మనం ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే ఇది టైప్ చేసేటప్పుడు మీరు క్లాస్కి సంబంధించిన కోడ్ మీరు రాయలేదు. అలాగే మనం టైప్ చేసేటప్పుడు కొంత హెల్ప్ కూడా రావడం జరిగింది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేటువంటిది ఐడి పరంగా జనరల్గా ఫాస్ట్ అవడం జరుగుతుంది. రైట్, నేను ఒక ఫ్లోలోనే చెప్పడం జరిగింది. ఎందుకనంటే ముందు నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఒక పద్ధతి ద్వారా మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తర్వాత నేర్చుకునేటువంటి దాని మీద గ్రిప్ వచ్చి కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం రకరకాల మార్గాల్లో అంటే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే అండి రైట్, అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఎట్లా ఓపెన్ చేయాలి, రైట్, ఒక ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ ఇంకో ప్రాజెక్ట్లోకి ఎలా మార్చుకోవాలి, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఎలా మార్చుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. అంటే కేవలం లాంగ్వేజ్ నేర్చుకోవటం ఒక్కటే కాదు, ఈ ఐడిలో ఉండేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనం చూడాలి. దిస్ ఇస్ ద వే ఓకే హౌ టు డూ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఎక్లిప్స్. ఈ డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను, మై
జావా ప్రోగ్రామ్స్. ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాం. నా ఈ డ్రైవ్లో మై జావా ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేశాను. ఈ నోట్ ప్యాడ్లో జస్ట్ ఒక జావా క్లాస్ని క్రియేట్ చేయండి. క్లాస్ టెస్ట్, ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. ఇక్కడ మీరు ఏఆర్జీ ఇవ్వటం అనేటువంటి జనరల్గా అన్ని పుస్తకాలు చూస్తారు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వెల్కమ్ టు జావా యూజింగ్ నోట్ ప్యాడ్ సెమీకోలన్. నా ఇప్పుడు ఈ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పేరు తీసుకుని సేవ్ యాజ్లోకి వెళ్ళి టెస్ట్ డాట్ జావా అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, టెస్ట్ డాట్ జావా సేవ్. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. సో ఐడికి దీనికి ఇదే తేడా అండి. మీరు ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ రాయడం జరిగింది, ఇక్కడ ఎక్కడా కూడా మీకు హెల్ప్ లేదు. నెక్స్ట్ మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా ఇక్కడ కనిపించవు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ డ్రైవ్లో మీకు ఈ ఫైల్ ఎక్కడ ఉందండి, ఈ డ్రైవ్లో మై జావా ప్రోగ్రామ్స్. కర్సర్ ఎక్కడ ఉందండి, ఈ డ్రైవ్లో మై జావా ప్రోగ్రామ్స్. ఇక్కడ టెస్ట్ డాట్ జావా అనేటువంటిది ఉంది. జావా సి టెస్ట్ డాట్ జావా రైట్, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇంకొకసారి మీరు డిఏఆర్ అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది. టెస్ట్ డాట్ జావా, టెస్ట్ డాట్ క్లాస్ అని ఒక ఫైల్ వచ్చింది. ఇంతకు ముందు టెస్ట్ డాట్ క్లాస్ లేదు ఇక్కడ, అవునండి. సో జావాసి అనే కమాండ్ మీకు టెస్ట్ డాట్ క్లాస్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అందులో ఉండేటువంటి బైట్ కోడ్ యాక్చువల్గా డాట్ జావా ఫైల్లో ఉండేది సోర్స్ కోడ్. ఓకే, ఆ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్చర్ ఇదంతా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ వీడియోలో కేవలం మనం ఒక ప్రోగ్రామ్ రాయటం ఎట్లా అనే దానికి సంబంధించి, అలాగే నేను రాసిన కోడ్కి సంబంధించినటువంటి సింటాక్స్ కూడా నేను అలా ఎందుకు రాసామనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. నా ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ టెస్ట్, వెల్కమ్ టు జావా యూజింగ్ నోట్ ప్యాడ్. ఇప్పుడు మీరు కనుక ఇంతకుముందు ఐడిఈస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చింది ఒక సింగిల్ లైనే, ఒక నోట్ ప్యాడ్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ద్వారా వచ్చినటువంటిది కూడా సింగిల్ లైనే. అంటే ఒక సింగిల్ లైన్ అవుట్పుట్ కోసం మీరు ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశారు, జస్ట్ ఒక ఫైల్. ఓకే, ఆ ఫైల్లో ఒక క్లాస్ రాశారు, దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు, అవుట్పుట్ వచ్చేసింది. అక్కడ మీరు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు, ఐడిఈ యూజ్ చేశారు. కాబట్టి ఇక్కడ ఫంక్షనాలిటీ లెవెల్లో రెండింటి మధ్య తేడా ఏం లేదు. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రెండు కూడా ఒక సింగిల్ లైన్ టెక్స్ట్నే ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా ఒక సింగిల్ లైన్ టెక్స్ట్నే ప్రింట్ చేసింది. కాబట్టి ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తేడా ఉందండి. ఇది ఫైల్ బేస్డ్ ప్రోగ్రామ్, ఆ రెండింటిలో క్రియేట్ చేయబడినవి ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ డాట్ క్లాస్ అనే దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసింది. కాబట్టి దీని యొక్క ప్రాపర్టీస్ కనుక చూస్తే ఓకే 431 బైట్స్ అండి. ఓకే, ఒక సింగిల్ ఫైల్. నా ఇదే ఈ డ్రైవ్లో ఉన్నటువంటి మనం డెమోస్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఈ డెమోస్ అనేటువంటి ఫోల్డర్ ఏ ప్రాజెక్ట్ అండి, ఇది ఎవరిది, ఎక్లిప్స్ది. సో ఇది కూడా సింగిల్ అయినే కదండి.
ఈ డెమోస్ అన్న దాంట్లో మై ఫస్ట్ అన్న దాంట్లో ఇదిగోండి ఎస్ఆర్సి అన్న దాంట్లో ఇది డెమో డాట్ జావా. ఓకే, రైట్. అంటే ఈ డెమో డాట్ జావా అనేటువంటి ఒక్క ఫైల్ కోసం మీరు ఎక్లిప్స్లో ఏం చేశారు, ఒక ప్రాజెక్టే క్రియేట్ చేశారు, దాని పేరు డెమోస్. ఇప్పుడు ఇదిగోండి నా ఈ డెమోస్ అన్న దాంట్లో ఉన్నటువంటి అట్లీస్ట్ ఈ మై ఫస్ట్ అనే దాంట్లోనే కదండి మీ అన్ని ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మై ఫస్ట్ అనేటువంటి ఈ ఫోల్డర్ యొక్క ప్రాపర్టీస్ చూడండి. దీని సైజ్ వచ్చి 1.95 KB, బట్ దీని లోపల ఏమున్నాయండి 5 ఫైల్స్ 3 ఫోల్డర్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఫైల్ కోసం అంటే డెమో డాట్ జావా అనేటువంటి ఒక ఫైల్, అందులో ఒక క్లాసు, దాని లోపల ఒక స్టేట్మెంట్ అంతే. దానికోసం మీకు 5 ఫైల్స్ 3 ఫోల్డర్స్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇనీషియల్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్కి ఒక ఫైల్కి మధ్య అంత డిఫరెన్స్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. కాకపోతే ఇనీషియల్గా ఇది బాగానే ఉంటుంది, కానీ బట్ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు యూ మస్ట్ యూజ్ ఐడిఈస్. ఎందుకంటేనండి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఫైల్ బేస్డ్ ప్రోగ్రామ్ అండ్ ఏ ప్రాజెక్ట్. ఈ వీడియోని ఇంతటితో ముగించడం జరిగింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. Please like this video and subscribe our channel OTTIT for more videos and press the bell icon for regular updates. Please provide your valuable comments to improve our content. మీ యొక్క డౌట్స్ కానీ అట్లాగే ఈ ట్యుటోరియల్ మీద మీకు వచ్చినటువంటి డౌట్స్ కానీ ఏవైనా సరే మీరు కామెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేసినట్టయితే వాటిని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.